50 లక్షలు పెట్టి డ్రైన్ కట్టిస్తే అట్లా వదిలేస్తే అట్లా మధ్యలో బ్లాక్ ఎందుకు వదిలినట్టు రావడం లేదా చెత్తలు తీసుకోవడం ఇష్యూ ఉంది ఇక్కడ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాము. రెస్పాండ్ అవ్వాల్సిన డిపార్ట్మెంటా లేకపోతే మేమా? 4 అంబులెన్స్లో ఒకటిగా ఒక డ్రైవర్ మరి ఎట్లా పెడతాడు ఇక్కడ 4 అంబులెన్స్? మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం నుంచి విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఈరోజు ఉదయం నుండి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఉదయం 9 గంటలకు చెంచుపేట చేరుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి నుంచి చెంచుపేట ప్రాంతంలో విస్తృతంగా అయితే పర్యటన చేపడతా ఉన్నారు. ఈ సందర్భంగా చెంచుపేట జెండా చెట్టు బజారు, అట్లాగే కోనేరు బజారు, అట్లాగే చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ ఏరియాల్లో కూడా మంత్రి మనోహర్ అయితే పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం కలిసి విస్తృతంగా పర్యటన చేపడతా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల వద్దకు నేరుగా వెళ్ళి వారి సమస్యలను అయితే మంత్రి మనోహర్ తెలుసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలు అనేది కూడా మంత్రి మనోహర్ దృష్టికి అయితే తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, అట్లాగే వీధి దీపాల నిర్వహణ, అట్లాగే చేతి పంపులు లేవు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి అనేక సమస్యలను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి అయితే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. అడుగడుగునా కూడా ఆయనకు సమస్యలు అనేది కూడా ప్రజలు ఏకరువు పెడుతున్న పరిస్థితి ఉంది. వాటినన్నింటినీ విన్న మంత్రి మనోహర్ అయితే స్థానిక అధికారులను అక్కడికక్కడ పిలిపించి వారికి వెంటనే సమస్యలను పరిష్కరించాలని చెప్పిన అయితే కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా పలు చోట్ల అధికారుల పనితీరుపై కూడా మంత్రి మనోహర్ అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. చెంచుపేట నుంచి మొదలైన పర్యటన 30వ వార్డు, 31వ వార్డు, 32 ఈ 3 వార్డులో కూడా సాయంత్రం వరకు కొనసాగే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఇదే ఏరియాల్లో, ఇదే ప్రాంతాల్లో మంత్రి మనోహర్ పర్యటించబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలు అమరావతి కాలనీలో పెద్ద ఎత్తున సమస్యలు, ఫిర్యాదులు అనేది కూడా వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మంత్రి క్యాంప్ కార్యాలయ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ సందర్భంగా అయితే స్థానిక సమస్యల మీద మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని అయితే చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వ పాలన మీద, సంక్షేమ పథకాల మీద కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే స్థానికంగా కొన్ని ఇబ్బందులు అయితే తెలియజేస్తా ఉన్నారు. వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కూడా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామని అయితే మంత్రి మనోహర్ తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అట్లాగే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాము. ఆ సంక్షేమ పథకాలు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేస్తున్నామని అయితే మంత్రి మనోహర్ తెలియజేశారు. ముఖ్యంగా ఈ అమరావతి ఫ్లాట్స్ 30వ వార్డు, 31వ వార్డు, 32వ వార్డు ఈ ప్రాంతాల్లో దాదాపు 10,50,00,000 రూపాయల మేర నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లయితే చెప్పారు. ఈ సందర్భంగా కూడా ఇటు కాలువలు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఇటు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఈ 10,50,00,000 రూపాయల నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే భవిష్యత్తులో చేపట్టబోతున్న పనులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అవి పూర్తవుతాయి అనేది కూడా మంత్రి మనోహర్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నాము. అట్లాగే సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరువ చేయడమే లక్ష్యంగా అయితే ముందుకు వెళుతున్నామని చెప్పి కూడా మంత్రి మనోహర్ తెలియజేశారు. మంత్రితో పాటు ఇటు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, అట్లాగే తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం మొత్తంగా కూడా ఆయనతో ఉదయం నుంచి కూడా పర్యటిస్తూ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. తీసుకోవాలి కదా. మెయిన్ రోడ్డు మీద, ఆర్ఎన్బి రోడ్డు మీద మనం 50 లక్షలు పెట్టి డ్రైన్ కట్టిస్తే అట్లా వదిలేస్తే అట్లా మధ్యలో బ్లాక్ ఎందుకు వదిలినట్టు? చెప్పు, అది ఎందుకు అట్లా వదిలినట్టు? ఎందుకు మీరు రెస్పాండ్ గారు కాదు, రెస్పాండ్ అవ్వాలి కదా. ఆమె కూడా పేషెంట్ పాపం, ఆమె కూడా పేషెంట్ కదా. తీసుకోండి, ఫాలోఅప్ చేయండి. ఒకసారి మళ్ళీ తహసీల్దార్ గారితో మాట్లాడదాన్ని ప్రాసెస్ చేయించండి. మీరు రారు, మీరు ఎవరు రారు, వచ్చి చూడరు, పట్టించుకోరు. నేను సాయంత్రం చెప్పాను నేను పంపుల గురించి మీకు, ఎందుకంటే నాకు తెలిసి ఈ కాలనీలో పంపుల అవసరం ఉంటుందని.
అప్పటి వరకు అసలు మీరు కదలరు. అది మనందరం అక్కడ కూర్చుని ఆఫీసుల్లో ఎవరి కాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరు మీ ఎవరు వచ్చాడా ఈ ఏరియాలో ఎప్పుడైనా? ఏం చేసావు మరి వస్తే? ఇప్పుడు చెప్పాక నా సమాధానం. నువ్వు గతంలో ఇప్పుడు చూడలేదా? ఈ సమస్య ఉందని తెలీదా? ఏమన్నా బ్యాగ్ వచ్చింది 1 month అయితే మన ఎస్ఎల్ఏ కింద దాటినట్ట. టెక్నికల్ మాటలు మాడబాబు. తొందరగా చేపించి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఆయన? ఎన్ని రోజులు అయింది? ఒక నెల అవుతుంది. అంతకుముందు పని చేసేదా? అంతకుముందు కొంచెం పని చేస్తూ ఉండేది. వాచర్ పోయిందని ఓడ తీపిచ్చాము, వాచర్ వేయించారు, కొంచెం ఆడ మొక్క వేయించారు. మొక్క వేయించిన నీళ్లు కొట్టినప్పుడే వస్తున్నాయి. మళ్ళీ కాసేపు ఆగాక మళ్ళీ నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయి, రావట్లేదు. ఓకే, ఇది సాయంత్రం అయిపోవాలి. ఎవరి టీం మీద పిలిపించండి. మీ వాళ్ళు రమ్మని చెప్పండి. పిలిపించండి. ఇక్కడ రమ్మని మొత్తం ఓపెన్ చేయండి. మొత్తం కొత్త బోర్ వేసుకోవాలి. లోపల పైపులు పెంచాలి. నువ్వు చెయ్యి, ఇవాళ చెయ్యి, పని ఇవాళ అవ్వాలి. చేయండి, ఇవాళ చేయండి. మరి అందాక తెలుపుండేవండి. तुम्हारे ऑफिस का यहाँ से बात करेंगे समझे मानस साहब भी बोलती है वो रेखा घर में गई రావడం లేదా? చెత్తలు తీసుకోవడం రాలేదు. 4 రోజులు రాక మరి అంత కోపం వస్తుంటే పసిపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో. మరి పసిపిల్లలు ఉన్నారుగా. ఎవరు నగర దీపికలు ఎవరమ్మా? నగర దీపిక పసిపిల్లలు ఉన్నారండి ఇంట్లో. పసిపిల్లలు ఉంటారు. షూర్ అమ్మా, షూర్. బయట తిరిగే వాళ్ళు ఉంటారు. చెత్త ఎక్కడ పడతారు. మళ్ళీ బ్యాక్ ఆన్ డ్యూటీయా? రెండు వారాలకి 3 వారాలకి రాత్రి వచ్చి తీసుకెళ్ళారు. ఏంటి ఇప్పుడు తీసుకెళ్తున్నారు అని అడిగితే పని ఉందమ్మా నాకు. అంటే మీరు వస్తున్నారంటే పని చేస్తారా, లేకపోతే చేయరా? అది ఎప్పుడు చేస్తుంది? కంప్లైంట్ వస్తుంది రావడం లేదు. నువ్వు ఎప్పుడు చెప్పావు ఈ సమస్య ఉందని? మీరు రెగ్యులర్ మీటింగ్ పెట్టుకుంటారా? మీరు వాస్తవం చెప్పు. సిస్టమ్ ఉందా? నువ్వు మీటింగ్ పెట్టుకుంటారా? చేస్తారా మీరు మీటింగ్? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? 10 daysకి 1 week. మరి 6 నెలల నుంచి ఆమె జాయిన్ అయిన తర్వాత ఈ సమస్య ఉందని వీళ్ళు కూడా చెప్తుంటే ఎందుకు దానికి కదలిక రాలేదు? నువ్వేనా ఎస్ఐ ఇక్కడ? ఎందుకు రాలేదు? ఆమె లేదు. ఆమె లేకపోతే నువ్వు ఆల్టర్నేటివ్ ఏమన్నా పెట్టుకోవాలి కదా. ఆ కంప్లైంట్ ఎందుకు వచ్చేది? మరి ఆమె పసిపిల్లలు ఉన్నారనే వాస్తవం ఆమె చెప్తున్నారు కదా. అవునా? ఇక మీద అది కాదు. ఎందుకు సిస్టంలో ఎక్కడ లోపం వచ్చింది? నీకు సమస్య వచ్చింది, ఒక పర్టికులర్ వర్కర్ రావడం లేదంటే నగర దీపిక నీకు చెప్పినావు, నువ్వు ఏం చేయాలి? నువ్వు కూర్చుని మరి అమ్మ ఇవన్నీ అట్లా జరగని చూసుకున్నాం. ఆ రోడ్లు వస్తాయి సార్, ఆ పల్లె వస్తాయి. ఈ పల్లె వరకు రాదు. అంటే ఈ పల్లె ఏమైందని ఈ పల్లె వరకు రాదు. రేపటి నుంచి అట్లా సమస్య లేకుండా ఓకేనా? చదవండి. బాగున్నాను. మీరు అంతా ఎట్లా ఉన్నారు? కరెంట్ చెత్త 2 రోజులు తీసుకోండి. 4 రోజుల కరెంట్ చెత్త ఎత్తేసిన వాళ్ళు 1 రోజు 3 రోజులు ఆగబడతారు. ఎవరు అదండి 2 డస్ట్బిన్లు మొత్తం విసిరేసాడు ఈయనే. ఎవరు ఇక్కడ కొంచెం పక్కన నమ్మండి. మీరు ఎందుకు కావాలి కట్టున్నారు? నగర దీపిక రమ్మని నువ్వు అవసరమా? మేము ఎప్పుడు రాలేదు. మేము రాలేదు. మేము ఎప్పుడు రాలేదు. అసలు ఈ మధ్యలోకే రాలేదు. చెబుతున్నాగా ఈ రోజు అగ్గుపడింది. రాలేదండి అమ్మాయి. ఈ రోజు మాకు కానట్లేదు. అబద్ధం ఎందుకు చెప్పకూడదు అమ్మ ఒకళ్ళ మీద. ఈ రోజు అమ్మాయి మాకు అప్పట్లో
సిపిడిసిఎల్ ఏం సార్ ఇక్కడ చూసుకోండి కరెంట్ గురించి చెప్తా. ఏసీ ఎక్కువ సార్ చెప్తాం. ఎవరు అబ్జెక్షన్ పెట్టారు అక్కడ? ఆమె ఎందుకండి ద కౌన్సిలర్, ఓకేనా? మీరు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి. మీకు ఇష్యూ ఉంటే కమిషనర్తో మాట్లాడండి. చాలా కన్వీనియంట్గా మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా అని వాళ్ళ మీద తోసేస్తారేంటి? ఇష్యూ ఉంది ఇక్కడ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన డిపార్ట్మెంటా లేకపోతే మేమా? మరి నాకు నచ్చలేదు ఆ పద్ధతి. ఇంకోసారి నాకు మాడబాకు నువ్వు, అర్థమైందా? నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో, పూర్తి చేయి పని. అంతేకాని ఒకరి మీద దోసేసి వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను అంటే అది పద్ధతి కదండి. చేయండి. ఇంకోసారి ఇట్లా జరిగితే మాత్రం అర్థమైందా? ర్యాకెట్ ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ కనపడకూడదు. క్లియర్గా చెప్పండి. అవసరమైతే దాన్ని లిఫ్ట్ తీసి పెట్టించండి. ఇంకోసారి పంపించండి. 4 అంబులెన్స్లు ఒకటిగా ఒక డ్రైవర్ ఎట్లా పెడతాడు ఇక్కడ 4 అంబులెన్స్? ఒకటి తీసుకెళ్ళాను సార్, ఇల్లు ఉన్నాయా సార్? నేను తీసుకున్న పక్కన నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి చెప్తున్నాను నేను. అర్థమైందా? నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. హాస్పిటల్ అంతా ఈ ఏంటంటే దొంగలు అంతా పాలు చేసి తెమ్మనండి. వీల్ బ్యారో తెమ్మనండి. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల్ని గుర్తించినప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ద్వారా ప్రతి నెల మనం అందించే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పెన్షన్ల ద్వారా ప్రజలకు చేరుతోందనేది ఒక సంతృప్తిని ఇచ్చింది ఈ రోజున. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసాము, చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు, వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడ కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి
గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. 50 లక్షలు పెట్టి డ్రైన్ కట్టిస్తే అట్లా వదిలేస్తే అట్లా మధ్యలో బ్లాక్ ఎందుకు వదిలినట్టు రావడం లేదా? చెత్తలు తీసుకున్నాం రాలేదు 4 రోజులు రా. ఇష్యూ ఉంది ఇక్కడ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాము. రెస్పాండ్ అవ్వాల్సిన డిపార్ట్మెంటా లేకపోతే మేమా? 4 అంబులెన్స్లు ఒకటిగా ఒక డ్రైవర్ మరి ఎట్లా పెడతాడు ఇక్కడ 4 అంబులెన్స్? ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.